కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 5 డాక్టర్లకు సమన్లు జారీ చేసింది సిబిఐ. వారిని ప్రశ్నించింది. మరోవైపు బాధితురాలి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు వివరాలను సేకరించారు. ఆసుపత్రిని కూడా పరిశీలించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 24 పరగణాల్లోని బాధితురాలి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఆర్జికర్ ఆసుపత్రిలో 6 గంటల పాటు విచారణ జరిపింది సిబిఐ. అక్కడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రిని సందర్శించారు బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్. ఘటనపై ఆసుపత్రి వర్గాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే ఆందోళనకు దిగిన విద్యార్థులతో మాట్లాడారు. ఇక జూనియర్ డాక్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 5 డాక్టర్లకు సిబిఐ సమన్లు ఇచ్చింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ మెడికల్ సూపరింటెండెంట్ సంజయ్ వశిష్ఠ్, చెస్ట్ విభాగాధిపతి అరుణవదత్త చౌదరి ఉన్నారు. వీరితో పాటు జూనియర్ వైద్యురాల డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన 3 ఫోరెన్సిక్ డాక్టర్లు రీనాదాస్, మోలీ బెనర్జీ, అపూర్వ బిశ్వాస్కు సమన్లు జారీ చేసిన సిబిఐ నిన్న దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించింది. ఇక విచారణకు హాజరు కావాలంటూ ఆర్జికర్ మెడికల్ కాలేజీకి చెందిన 3 ట్రైనీ డాక్టర్లకు కూడా సిబిఐ సమన్లు ఇచ్చింది. ఆర్జికర్ కాలేజీ ప్రిన్సిపల్ సుర్హితా పాల్ను కూడా అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటనను నిరసిస్తూ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా జరిగిన ఆందోళనలు అదుపు తప్పాయి. నిన్న అర్ధరాత్రి ఆర్జికర్ ఆసుపత్రిపై దాడికి దిగారు ఆందోళనకారులు. వాహనాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై బీజేపీ మండిపడుతోంది. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బెంగాల్ బీజేపీ నేతలు. ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చారు. సీఎం మమతా బెనర్జీ ఇంటి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.